హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్, థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు, ఫ్యాన్ సెలబ్రేషన్తో దేశం మొత్తం షేక్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. అసలు ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది, ఏ ఏ రికార్డులు బ్రేక్ చేసింది, లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేయొచ్చు, ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూద్దాం. 'పెద్ది' సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రామ్ చరణ్ మాస్ లుక్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు టీజర్ నుంచే ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించాయి. 'మైత్రి' మూవీ సమర్పణలో పృథ్వీ సినిమాస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్కు ముందే పాన్ ఇండియా లెవెల్లో భారీ బజ్ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే చాలా షోలు హౌస్ఫుల్ అయ్యాయి. ఇప్పుడు అసలు విషయం, కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. రిలీజ్ అయిన మొదటి రోజే 'పెద్ది' భారీ ఓపెనింగ్ సాధించింది. ఆ తర్వాత కూడా వసూళ్లు జోరుగా ఎక్కడా తగ్గలేదు. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ డాన్సులు, బాణాసంచా, భారీ కటౌట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి ప్రధాన బలం రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అని ప్రేక్షకులు చెబుతున్నారు. మాస్ సీన్స్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్లో యాక్టింగ్, యాక్షన్ బ్లాక్లో ఎనర్జీ, ప్రతి అంశంలోనూ రామ్ చరణ్ మరో లెవెల్లో కనిపించాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు ఎలివేషన్ సీన్స్ థియేటర్లో విజిల్స్ పండిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన 'పెద్ది' లాంగ్ రన్లో మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే 500 కోట్ల మార్క్ కూడా దాటే ఛాన్స్ ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనాలు వేస్తున్నారు. పండగ సెలవులు, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్, పాజిటివ్ టాక్ ఇవన్నీ కలిపి ఈ సినిమాని మరో ఇండస్ట్రీ హిట్ దిశగా తీసుకెళ్తున్నాయి. మరి మీకు 'పెద్ది' సినిమా ఎలా అనిపించింది? రామ్ చరణ్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి టాలీవుడ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.